కోదన్న చెప్పింది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పండి. మొదలు నుంచి మేము అంటున్నాం, ఎన్నికల ముందు ఏం చెప్పినాము, మీరు డబ్బులు తీసుకోకండి, మీరు భూములు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకండి, ఎవరైతే చెయ్యలేదో, ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నా లేరో వాళ్ళని కాపాడుతామని మేము ఊరూరు తిరిగి మీటింగులు పెట్టి చెప్పినాం. ఇవాళ కూడా అదే చెప్తున్నాం. తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు రద్దు చేసిండ్రా అని క్వశ్చన్ మార్క్ పెట్టి రైతులను రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నారు. అది చాలా తప్పు. రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు అమాయక రైతులను తప్పుదో పట్టిస్తున్నారు. అందుకే మేము చాలా క్లియర్గా ఈరోజు వాళ్ళని పిలిచి చెప్పడానికి కారణం కూడా అదే. వాళ్ళు అడగకముందే మేము ఆ రోజు ఎన్నికల ముందు మేము ఏం చెప్పినామో అదే చేయాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం. కాబట్టి వీళ్ళు రకరకాల మాట్లాడి ఏది మాట్లాడినా మేము ఇచ్చిన మాట మీద మాట తప్పకుండా, ఎవరైతే అమ్మకుండా, ఎవరైతే డబ్బులు తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ భూములను కాపాడే బాధ్యత మాదే అని చెప్పినాం. మేము కాపాడుతాం వాళ్ళను అన్ని విధాలుగా. ఇంకొకటి కూడా చెప్పినాం, రేపు ఒక ప్రాజెక్టు చేసినప్పుడు ఉన్నటువంటి భూమిలో మధ్యలో వస్తే మీ అంతలో మీకు మంచిగా ఏదైనా సరిపోయేటువంటి సైడ్లో వెళ్ళండి అని మొన్న మీటింగ్లో కూడా కోదన్న చెప్పిండు, నేను చెప్పిన, మన మంత్రి గారు చెప్పిండు, మేమందరం కూర్చొని మాట్లాడినాం. అది తప్పకుండా రైతులకు న్యాయం చేసే కార్యక్రమం చేసే పనిలో ఉన్నాం తప్ప మేము ఏదో గతంలో చేసినట్టుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేయలేదు. రైతాంగాన్ని కాపాడుకోవడానికి పనిచేసినాం. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భూముల మీద కోదండన్నకు కమిటీలో మీరు చూస్తున్నారు, గ్రామ గ్రామానికి వెళ్ళిండ్రు, ఎక్కడ ధరణిలో ఎక్కలేదు, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, రైతుల దగ్గరికి పోయి అడిగి ఈరోజు ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు వాళ్ళు. ఇవన్నీ మేము చేస్తుంటే పనికి మాలినటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులు ఈరోజు మమ్మల్ని బురద జల్లడానికి చూస్తున్నారు. మేము వాళ్ళు చెప్పినా మేము నేర్చుకోవాల్సిన పని లేదు, వాళ్ళ మీదనే మేము యుద్ధం చేసిన